హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఇప్పుడు మనము ఆవిరి కుడుములు పూర్ణంతో ఆవిరి కుడుములు చేస్తున్నాం. ఈ గిన్నెతో ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో నేను పిండి తీసుకున్నాను. అంటే 3/4 కప్పు తీసుకున్నాను చాలని. అదే 3/4 కప్పు వాటరే దీనిలో వేస్తున్నాం అన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని దానిలోకి కొద్దిగా కొంచెం నెయ్యి. పిండి టేస్ట్ ఉంటుంది బాగా, చేతికి కూడా అంటుకోదన్నమాట. కొంచెం టేస్ట్కు ఉప్పు వేస్తే టేస్ట్ ఉంటాం కదా, కొంచెం ఎంత అంతే. నీళ్ళు కాగానే మనము పిండిని వేసి కలుపుకుందాం. నీళ్ళు కొంచెం తెల్లని నీళ్ళు కొంచెం తెల్లగానే మనము పిండి వేద్దాం. నీళ్ళు తెల్లనేసుకోండి. కొద్దిగా దాంట్లోకి ఈ పిండిని వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఉండ కూడా కట్టదన్నమాట. ఇది కొంచెం పిండి కొంచెం మనకి ఇది అయ్యేదానికి కొంచెం మూత పెట్టేద్దాం. ఒక్క నిమిషం 2 నిమిషాలు అట్లా మూత పెట్టినామంటే మనం ఇది పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ పెట్టి మనం ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చు ఆవిరి కుడుములు. ఒక 2 గ్లాసులు వాటర్ వేయాలి. వేసాం కదండి, 2 గ్లాసుల వాటర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ పిండిని కొంచెం మనం అంటే ఇట్లా మధ్యన అంటే కొంచెం పిసుక్కోవాలన్నమాట. వేడిగా ఉంటుంది కదా, తడి చెయ్యి అనుకొని కొద్దిగా ఇలా ఈ పిండిని మనము బాగా చపాతీ పిండిలాగా మనం మద్దన చేసుకున్నాం అన్నమాట. ఇది చిన్న పిల్లల్లాగా గుండెల్లాగా చేసుకొని దీన్ని ఇలా చేసుకోవడము అరచేతిలోనే. దీనికి స్టఫింగ్ పూర్ణం అలా పెట్టి ఇలా ఒత్తుకోవడం. పూర్ణం ఎక్కువైంది కొంచెం.
కొద్దిగా నెయ్యి అనుకుందాం చేతి. ఇలా పూర్ణం పెట్టుకునేది మనం ఇలా ఒత్తుకోవడం. అంటే ఇవి ఆయిల్లో తేల్చకుండా ఆవిరికి ఉడికించుకోవచ్చు అనమాట. ఇవి కుడుములు బాగా ఎలా అనుకుంటే రౌండ్గా వస్తాయి. చపాతి పిండిలాగా పిసుక్కోవడం, దీన్ని కొద్దిగా చెయ్యి నూనె అంటుకొని ఇలా చేసుకోవడం. ఇట్లా వన్ సైడ్కి అయినా పెట్టి మనము ఇట్లా చేసుకోవచ్చు. సరే, ఇవి వత్తే కూడా ఉంటాయి. చూడండి ఎంత అలా తయారు చేసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకొని మనము ఆవిరి మీద ఉడికించుకునేది అంతే. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసినామంటే ఒక 10 నిమిషాలు, 8 నిమిషాలు అయితే సరిపోతుంది అన్నమాట. 10 నిమిషాలు మనకు ఉడికిపోతాయి బాగా. చెయ్యి ఒత్తేసినాము గట్టిగా, కొంచెం పిండి పక్కడది చేతికి నూనె కొంచెం నెయ్యి అనుకుంటే బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి కదా. ఇవి ఇలా చేసి పెట్టుకున్నాం అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్, ఇది ప్లేట్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్ది, దీనికంతా ఇట్లా నెయ్యి అప్లై చేసుకోవడం. పచ్చుకోకుండా రావాలి కదా మనకు ప్లేట్లకి, నెయ్యి అప్లై చేసుకో. నూనె అప్లై చేయొచ్చు, లేదు అనలేదు, టేస్ట్ ఉంటాయని నెయ్యి అప్లై చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టుకోవడం. ఇలా ఈ ప్లేట్ ఇది అప్లై, మొత్తం ప్లేట్కి అంతా అప్లై చేస్తే ఇట్లా ఇవి ఎక్స్ట్రా కూడా పెట్టచ్చు అనమాట. చూడండి రెడీ కదా. ఇప్పుడు దీనికి కూడా అప్లై చేసి ఇట్లా ఇవి కూడా పెట్టేద్దాం. ఇక్కడ అంటుకోకుండా వస్తాయి కదా. ఆవిరికి ఉడుకుతాయి కదా, అలా పెట్టేసేయాలి. ఇడ్లీ స్టాండ్ ఇక్కడ అడ్డం పెట్టుకుంటా, చూద్దాం పైన పెట్టేద్దాం. దీనిలోనే పెట్టేద్దాం. ఇప్పుడు దీనిలో పెట్టేద్దాం. 2 గ్లాసులు వాటర్ వేసినాం కదా, దీనిలో పెట్టేద్దాం.
మూత పెట్టేసినా అంటే ఒక 8 నిమిషాలు మనకు ఉడికిపోతుంది. ఫ్లేమ్ కూడా ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే నిదానంగా కుక్కుతాయి అన్నమాట. ఒక 8 నిమిషాల్లో మనకు ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయి అన్నమాట. హాయ్, చూడండి ఆవిరి కుడుములు రెడీ అయిపోయినాయి. ఆయిల్ లేకోకుండా మనము ఇలా చేసుకొని తింటే అప్పుడప్పుడు చాలా ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిదన్నమాట. ఆయిల్ లేకోకుండా ఇవి ఆవిరి కుడుములు. వీటిని మనం ఇంకా కొంచెం చల్లారాలి. ఇది ఇట్లా ఇప్పుడే తీసాను ఇడ్లీ కుక్కర్, అందుకని కొంచెం చల్లారిన తర్వాత తీసుకొని మనము నెయ్యి వేసుకొని తినచ్చు అనమాట. నెయ్యితో తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి, ఆవిరి కుడుములు అనమాట ఇవి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.